యుగాల నాటి మాట. మహాజల ప్రళయం సంభవించింది. భూభాగమంతా నీట మునిగింది. ప్రపంచమంతా ఒక పెద్ద సముద్రంలాగా మారిపోయింది. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు, త్రిమూర్తులు, వీరిలో విశ్వరచన అంతా బ్రహ్మదేవుడు చేస్తాడు. సకల విజ్ఞానాన్ని, విశ్వ సృష్టికి ఆయనే మూల పురుషుడు. బ్రహ్మదేవుడు నిద్రిస్తున్న సమయంలో 4 వేదాలను ఒక రాక్షసుడు దొంగలిస్తాడు. అతని పేరు హయగ్రీవుడు. క్రూరమైన స్వభావం కలవాడు. ధర్మబద్ధమైన జీవన విధానానికి రాక్షసులు వ్యతిరేకులు. హయగ్రీవుడు తను దొంగలించిన 4 వేదాలతో సహా సముద్ర అడుగు భాగాన దాగి ఉన్నాడు. ఆ కాలంలో సత్యవ్రతుడు అనే ఋషి ఉండేవాడు. ఒకనాడు ఉదయం వేళ సత్యవ్రతుడు సంధ్యావందనంలో నిమగ్నమై ఉన్నాడు. కాలకృత్యాలను పూర్తి చేసుకొని సూర్య భగవానునికి దోసిళ్లతో నీళ్లను భక్తితో సమర్పించాడు. అంతలో ఒక చిన్న చేప నీటిలో నుంచి ఎగిరి ఆయన దోసిల్లో పడింది. సత్యవ్రతుడు వెంటనే దానిని నీటిలోనికి వదిలివేశాడు. అప్పుడు ఆ చిన్న చేప ఋషికి ఇలా మొరపెట్టుకుంది. ఓ దయామయుడా హో, ఈ నీటిలో పెద్ద పెద్ద చేపలు, తిమింగిలాలు, మొసళ్ళున్నాయి. అందులో ఓ పెద్ద చేప దాదాపు మింగేసింది. నేను తప్పించుకుని బయటకు దూకి మీ అరచేతుల్లో పడ్డాను. సత్యవ్రతుడు ఆ చేపను చూసి జాలిపడి దానిని తన కమండంలోనికి తీసుకున్నాడు. మరునాడు ఆ చేప పెరిగి పెద్దయింది. సత్యవ్రతుడికి అంతా అర్థమైంది. అది సాధారణమైన చేప కాదని, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ రూపాన్ని ధరించాడని గ్రహించాడు. దేవాది దేవా, నీకు మాత్రమే ఇలా పెరగడం సాధ్యం అంటూ చేతులు జోడించుకొని నమస్కరించాడు. నేను శ్రీ మహావిష్ణువునే. సరిగా ఈ రోజు నుంచి 7 రోజులకు మహా జలప్రళయం రానున్న కారణంగా ముల్లోకాలు నీట మునుగుతాయి. నేను మీకోసం ఒక నావను పంపుతాను. మీరు సప్త ఋషులు, ఔషధ వృక్ష జాతులతో కలిసి ఆ నావలో ఎక్కండి. వాసుకి అనే మహాసర్పంతో ఆ నావను కట్టండి. మహాజల ప్రళయం ముగిసేదాకా ఆ నావ నీటిలో తేలియాడేలా నేను చూసుకుంటాను. శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగానే సత్యవ్రతుడు చేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మధ్యావతారాన్ని దాల్చారు. సముద్రం అడుగు భాగానికి ఈదుకుంటూ వెళ్ళారు. హయగ్రీవుడు దాగి ఉన్న చోటకి చేరుకున్నాడు. ఘోరమైన యుద్ధం అనంతరం హయగ్రీవుడు మరణించాడు. శ్రీ మహావిష్ణువు 4 వేదాలను రక్షించి తెచ్చి బ్రహ్మదేవుడికి అందించాడు. బ్రహ్మదేవుడు వాటిని ముందు తరాల వారి కోసం భద్రపరిచారు.